పత్రాలపై సీఎం చంద్రబాబు రెవెన్యూ అధికారులతో చర్చించారు. గత వైసీపీ హయాంలో ప్రీహోల్డ్లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను పునఃపరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం. గతేడాది జూన్ 15 నుంచి ఏడాది డిసెంబర్ 1 వరకు 5,28,217 గ్రీవెన్సీలు వచ్చాయని, వీటిలో 4,55,189 పరిష్కరించినట్లు ముఖ్యమంత్రికి తెలియజేశారు అధికారులు. పరిశీలనలో మరో 73,000 వరకు ఉన్నాయని చెప్పారు. పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటో మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతమైందని తెలిపారు. ఇక 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి వెబ్ల్యాండ్ 2.0లో వివరాలను నమోదు చేశారని అధికారులు సీఎంకు తెలియజేశారు. జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 22A జాబితా నుంచి తప్పించాలని కోరుతూ 6,846 దరఖాస్తులు దాఖలయ్యాయని చెప్పారు. ఎక్స్ సర్వీస్ మెన్, రాజకీయ బాధితులు, స్వతంత్ర సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములు 22A నుంచి తొలగించారని తెలిపారు. రీసర్వేలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా భూమి రికార్డుల అప్గ్రేడేషన్ చేస్తున్నామని వివరించారు. 2.77 కోట్ల కుల ధృవీకరణ పత్రాలు ఆధార్తో అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 10,169 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మన దాదాపుగా ఈ రోజు వరకు ఏ గవర్నమెంట్ ఇచ్చినా కూడా 36 లక్షల ఎకరాలు ఫ్రీ మనకి అసైన్మెంట్ చేసేటువంటి ఉంది. కానీ ఈ రోజున మనకి లెక్క తేలుతుంది 11 లక్షలే. సో ఈ 11 లక్షల్లో వివిధ రకాలుగా ఇల్లీగల్గా, లీగల్గా జరిగినవన్నీ ఎన్ని చేయాలి ఇవన్నీ కూడా రేపు 11వ తారీఖు మాకు జియో ఏముంది. దాని తర్వాత పూర్తి నివేదిక ఇస్తే 1-2 నెలల్లో ఫ్రీ హోల్డ్ గురించి కూడా తప్పకుండా ఒక సొల్యూషన్ తీసుకొద్దామని చెప్పేసి కూడా, అంటే ఎన్ని నేను చెప్తాను ఎందుకు ఉన్నా అంటే, గతంలో చేసిన హడావిడి, వాళ్ళు దోచుకుందామని గత పాలకులు చేసిన పాపాలు ఈ రోజుకి ఒక కొలికి వస్తూ ఉన్నాయి. పేదవాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారి భూ హక్కు వారికి కల్పించే విధంగా ఏ కార్యక్రమం చేసినా, రీసర్వే అవ్వచ్చు, రెవెన్యూ సిస్టమ్ అవ్వచ్చు, 22A అవ్వచ్చు, అలాగే